ఓకే. ఇప్పుడు మనం ఒక ఐ మీన్ 2 బ్యాంకింగ్ తీసుకుందాం ఎగ్జాంపుల్స్. ఒకటేమో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇంకొకటేమో యాక్సిస్ బ్యాంక్. ఓకే. ఇక్కడ ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు. జనరల్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్ ఇదివరకు రోజుల్లో ఓన్లీ ఏదైనా ఒకటి మనకి ఇదివరకు రోజుల్లో ఏదైనా గాని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ అంటే ఈ యూజింగ్ పాస్‌బుక్ గాని ఏదైనా గాని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కెళ్ళి మనం డ్రా చేయటం గాని చేస్తా ఉంటాము. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం ఏటీఎం స్విచ్ చేసుకొని డిఫరెంట్ బ్యాంక్‌లో కూడా డ్రా చేస్తున్నాం. ఎర్లియర్ డేస్‌లో అలాంటి ఫెసిలిటీ లేదు. సో, హలో ఈ శ్రీనివాస్ గారు. వినపడుతుందా? స్క్రీన్ స్క్రీన్ కనిపివ్వట్లేదండి. ఓకే. ఫైన్. ఓకే. ఓకే. ఫైన్. కనబడుతుందా ఇప్పుడు? కనిపిస్తుందండి. యా కనిపిస్తుందండి. ఓకే. ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్ ఇక్కడ ఉన్నతను, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ ఇక్కడ ఉన్నతను. ఎర్లియర్ డేస్‌లో మనం ఏంటి ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం ఆ బ్యాంక్‌లోనే మనీ డ్రా చేసుకునేవాళ్ళం. ఆ బ్యాంక్‌లోనే ఏదైనా గాని ఆహ్, ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి మనం డిఫరెంట్ బ్యాంక్‌లో డిఫరెంట్ అంటే మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో కూడా యాక్సెస్ చేస్తున్నాం. కాకపోతే ఏందంటే ఎర్లియర్ డేస్‌లోను ఇప్పుడు గూడా బ్యాంక్ సెక్టార్ ఎట్లా ఉందంటే, ఏ బ్యాంకు వాళ్ళ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ యొక్క డేటా అనేది కాన్ఫిడెన్షియల్‌గా, ఇంటర్నల్‌గా మెయింటైన్ చేస్తా ఉంటారు. కాకపోతే ఇందుట్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఒకటినే అదర్స్‌కి షేర్ చేస్తా ఉంటారు. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు జనరల్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమరు తన యొక్క ఏటీఎం కార్డ్ తీసుకొని యాక్సిస్ బ్యాంక్‌లో యాక్సెస్ చేయాలంటే, యాక్సిస్ బ్యాంక్ యొక్క డేటాబేస్‌లో హెచ్‌డిఎఫ్‌సి యొక్క డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే అతను ఎప్పుడు అలౌ చేస్తాడు? యాక్సిస్ బ్యాంక్ కూడా హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషను తను కొద్దిగా అంటే రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్‌లో అయినా గాని ఆహ్, యాక్సెస్ చేసుకొని వ్యూ చేయగలిగితేనే హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్‌ని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో ఏదైనా గాని ట్రాన్సాక్షన్‌కి అలౌ చేస్తాడు. సో, అలా అలౌ చేయడానికి మనకి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పీపుల్ గూడా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ హెచ్‌డిఎఫ్‌సి ఏటీఎంలో యాక్సెస్ చేయాలంటే, యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ హెచ్‌డిఎఫ్‌సి ఆహ్, బ్యాంక్ సాఫ్ట్‌వేర్‌కి సమ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే అలౌ చేసిద్ది. సో, ఇలా అలౌ చేయడానికి కొంత టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారు. ఏందంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని, యాక్సిస్ బ్యాంక్ గాని ఎవరు గూడా వాళ్ళ యొక్క ఎంటైర్ డేటాబేస్‌ని గాని, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ గాని అదర్స్‌కి షేర్ చేయరు. అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనే గాదు. యూ కెన్ టేక్ అబౌట్ ఫేస్‌బుక్ గాని, ట్విట్టర్ గాని, నెక్స్ట్ యూట్యూబ్ గాని ఏదైనా గాని ఇప్పుడు మన ప్రతి వెబ్‌సైట్‌కి కూడా ఫేస్‌బుక్ ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, యూట్యూబ్ ఐకాన్ అట్లా ప్రతి వెబ్‌సైట్‌లో మెయింటైన్ చేస్తాం. మీరు గమనించారో లేదో. ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ డాట్ కామ్‌లో గూడా ఈ 4 ఐకాన్స్ అనేవి కామన్‌గా ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే ఫేస్‌బుక్ పీపుల్ గూడా వాళ్ళ యొక్క ఎంటైర్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయరు. కాకపోతే కొంత ఇంటర్‌ఫేస్‌ని షేర్ చేస్తారు. ఆ ఇంటర్‌ఫేస్ ఏంటనేది మనం చూడాలి. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు యాక్సిస్ బ్యాంక్‌ని యాక్సెస్ చేయాలంటే, యాక్సిస్ బ్యాంకు ఒక కొంత ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేసిద్ది. ఆ ఇన్ఫర్మేషన్ ఏందంటే స్ట్ సమ్ స్కెలిటన్, స్కెలిటన్ ఆర్ స్టబ్. సో, యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ కొంత మొత్తం యాక్సెస్ చేయకుండా సమ్ రిక్వెస్ట్ అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు యాక్సిస్ బ్యాంక్‌కి రిక్వెస్ట్ పంపాలి. ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకొని యా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళకి రిక్వెస్ట్ పెడతారు. అంటే రెస్పాన్స్ అవుతారు. సో, వన్ వే ఈస్ గోయింగ్ టు రిక్వెస్ట్ అండ్ అనదర్ వే ఈస్ గోయింగ్ టు రెస్పాన్స్. సో, దిస్ ఈస్ ద వే ఎవ్రీ టైమ్ డూయింగ్. అట్ ద సేమ్ టైమ్ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూడా యాక్సిస్ బ్యాంక్ పీపుల్ హెచ్‌డిఎఫ్‌సికి రిక్వెస్ట్ పెడతారు. సో, అనదర్ వేలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో, ఇది వైస్ వర్సా జరుగుతా ఉండేది. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడేం కావాలంటే కామన్‌గా ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ కంపల్సరీగా సమ్ సర్వీస్ ప్రొవైడింగ్ అనేది చేయాలి. సర్వీస్ ప్రొవైడింగ్. సర్వీస్ ప్రొవైడింగ్ అంటే ఏంటండి? ఇక్కడ సంథింగ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్‌ని ఆహ్, స రిక్వెస్ట్ పెడితే మాత్రం కంపల్సరీగా ఆ రిక్వెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సిస్ బ్యాంక్ పీపుల్ చేసే వాటిని సర్వీస్ ప్రొవైడింగ్ అంటారు. అట్ ద సేమ్ టైమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఏదైతే వాళ్ళు రెస్పాండ్ అయ్యారో దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటారు. దాన్నే సర్వీస్ కన్జ్యూమ్ అంటాం.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్‌డిఎఫ్‌సి డెవలపర్ అనుకోండి. యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేయాలంటే, మీరు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసిన సర్వీస్ ప్రొవైడింగ్ అనేది గూడా ఒక సాఫ్ట్‌వేర్ అంటే ఒక ప్రోగ్రామ్. అవి గూడా సమ్ క్లాసెస్. ఏదో ఒక అబ్స్ట్రాక్షన్ క్లాసో, ఇంటర్ఫేస్ క్లాసో ఏదో సమ్ జావా రిలేటెడ్ క్లాసెసే. కాకపోతే ఆ క్లాసెస్‌ని మనం అట్లా టెక్నికల్‌గా అనుకోవటం బాగోదు గాబట్టి, మనం సర్వీస్ ప్రొవైడింగ్ అంటాం. సో, వెబ్ సర్వీసెస్‌లో యాక్సిస్ బ్యాంక్ పీపుల్‌ని సర్వీస్ ప్రొవైడింగ్ అంటాం. కాకపోతే ఇక్కడ సర్వీస్ ప్రొవైడింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పీపుల్ వాళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్‌ని డాట్ నెట్‌తో డెవలప్ చేశారు. ఓకేనా? యాక్సిస్ బ్యాంక్ పీపుల్ వాళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్‌ని జావాతో డెవలప్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకేదో సమ్ ఫారిన్ బ్యాంక్ ఏదో ఉంది. లేకపోతే ఇండియన్ బ్యాంక్ సమ్ ఎస్‌బీఐ ఉంది. ఎస్‌బీఐ పీపుల్ వాళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్‌ని పీహెచ్‌పీతో డెవలప్ చేశారనుకుందాం. ఓకేనా? ఇండియాలో అయితే హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ లైక్ సంథింగ్ లైక్ మనకి స్టేట్ బ్యాంక్ అన్నీ ఉన్నాయి. సో, ఈ బ్యాంక్ అంటే ఇండియాలో ఉన్న కస్టమర్ ఏ బ్యాంక్‌లోనైనా యాక్సెస్ చేసుకోవాలి. సో, ఏ బ్యాంక్‌లోనే యాక్సెస్ చేయాలంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళేమో డాట్ నెట్‌లో డెవలప్ చేశారు. జావా పీపుల్ ఏమో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళేమో జావాతో డెవలప్ చేశారు. ఎస్‌బీఐ వాళ్ళేమో పీహెచ్‌పీతో డెవలప్ చేశారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ సపోజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జావాతో డెవలప్ చేసినప్పటికీ సో, అంటే వాళ్ళు సేమ్ సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, సేమ్ ప్లాట్‌ఫార్మ్ అవ్వచ్చు, డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ జనరేట్ చేసే స్టబ్స్ ఉంటాయి కదండీ! జనరేట్ చేసే సర్వీస్ ప్రొవైడింగ్ ఉండిద్ది గదా! ఆ సర్వీస్ ప్రొవైడింగ్ అనేది కామన్ టు ఆల్. అంటే ఈ సర్వీసింగ్ అనేది ఎక్స్ఎంఎల్ బేస్డ్ అవ్వచ్చు, లేకపోతే యానోటేషన్ బేస్డ్ అవ్వచ్చు. సో, ఆ సర్వీస్ ప్రొవైడింగ్ అనేది కామన్ టు ఆల్ ప్లాట్‌ఫార్మ్. సో, దట్స్ వై వెబ్ సర్వీస్ ఈస్ వెరీ పాపులర్ నౌ-ఏ-డేస్. సో, బేస్డ్ ఆన్ ద సర్వీస్ ప్రొవైడింగ్ they are accessing for consumer people. So whatever they providing service, Axis Bank people or SBI people, same service they are taking and they are consuming in their software. అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ ప్రోగ్రామ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసుకొని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ రిలేటెడ్ గా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి గమనించండి, మనం ఇక్కడ ఇండియాలో అయితే ఆంధ్ర బ్యాంక్ యొక్క ఏటీఎం అంటే మనం ఏదైనా యాక్సెస్ చేసుకునేటప్పుడు ఆంధ్ర బ్యాంక్ యొక్క ఏటీఎంలో ఉన్న లాగిన్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే సంథింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎస్బీఐ యొక్క లాగిన్ ఇన్ఫర్మేషన్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అట్ సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎవరి కూడా ఈక్వల్గా, కాకపోతే విత్డ్రాల్ మనీ లైక్ ఆఫ్ సంథింగ్ లైక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఈ ఐకాన్స్ అయితే కామన్గా ఉండొచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ కానీ లాగిన్ కానీ ఏది కూడా ఈక్వల్ గా ఉండదు. సో అంటే అవి డిఫరెంట్ డెవలపర్స్ డెవలప్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క వ్యూస్ బట్టి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ మనం మెయిన్ వెబ్ సర్వీసెస్ అనేది మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎండ్ లెవెల్ అంటే వన్స్ వెబ్ సర్వీస్ మనం ఏ ఒక్క వెబ్సైట్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము. ఏ ఒక్క వెబ్సైట్ ని కూడా ఇంటర్నల్ గా ఉన్న డేటాబేస్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము కాబట్టి ఎవరైనా గాని ఏదైనా ఒక వేరే ఒక వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే సంథింగ్ వి నీడ్ సమ్ సర్వీస్ ప్రొవైడింగ్ అట్ సేమ్ టైమ్ సర్వీస్ కన్స్యూమింగ్. సో, దీస్ 2 థింగ్స్ వి రిక్వైర్డ్. సో, ఈటినే సర్వీస్ ప్రొవైడింగ్, సర్వీస్ కన్స్యూమింగ్ అన్నాం గదండీ! ఈటినే స్కెలిటన్ అంటారు. అంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తేనేమో స్కెలిటను, కన్జ్యూమ్ చేసుకుంటేనేమో స్టబ్ అంటాం. ఏమంటామండి ఇక్కడ? సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే సాఫ్ట్‌వేర్స్‌ని క్లాసెస్ రిలీజ్ చేస్తాడో వాటిని స్కెలిటన్ అంటాం. ఏమంటామండి వీటిని? స్కెలిటన్. మీకు కనపడతలేదు అనుకుంటా ఈడ. సో, అదే విధంగా కన్స్యూమర్ గూడా కొన్ని క్లాసెస్‌ని వాడు జనరేట్ చేస్తాడు. వాటిని స్టబ్ అంటాం. స్టబ్స్. సో, ఇవి మెయిన్. అంటే ఈ టెర్మినాలజీ అని కామన్ టు సోప్ అండ్ రెస్ట్ గూడా. టెర్మినాలజీ ఈజ్ కామన్. కాకపోతే ఏందంటే ఆటిని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, ఏ విధంగా రాయాలి, కోడింగ్‌లోనే కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ కోడింగ్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఇప్పుడేందంటే ఏదైనా గాని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ సర్వీస్ యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా సర్వీస్ ప్రొవైడింగ్ అనేది క్లయింట్ నుండి రావాలి. అంటే సంథింగ్ ప్రొవైడర్ నుండి రావాలి. సపోజ్ నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంటే నేను క్లయింట్ అవుతాను. సో, ఐ యామ్ ద క్లయింట్ విచ్ కన్స్యూమింగ్ ద సర్వీసెస్. అంటే నేను సర్వీస్ కన్స్యూమ్ అని అట్ సేమ్ టైమ్ ఐ యామ్ ద క్లయింట్. సో, స్కెలిటన్ హూ ప్రొవైడింగ్ స్కెలిటన్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారండి? యాక్సిస్ బ్యాంక్ పీపుల్. సో, ఇక్కడ క ప్రొవైడర్ ఏం రిలీజ్ చేస్తున్నాడు? స్కెలిటన్ యొక్క ఐ మీన్
ఈ యొక్క సాఫ్ట్వేర్స్ కానీ క్లాసెస్ కానీ రిలీజ్ చేస్తాడు. ఇది జనరల్ గా జరుగుతుంది. సో ఇవన్నీ ఎనీ ప్లాట్ఫామ్ క్రాస్ కటింగ్ ప్లాట్ఫామ్ అంటారు. వీటిని యాక్సెస్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఆస్పెక్ట్ ఓరియంటెడ్ అంటే క్రాస్ కటింగ్. అది సేమ్ అంటే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీపుల్ జావాతోనే డెవలప్ చేయొచ్చు. జావాతో డెవలప్ చేసినా కూడా స్కెలిటన్ స్టబ్ కావాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ అయినా కూడా స్టబ్ అండ్ స్కెలిటన్ కావాలి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ మనకి కావాల్సింది. సో వీటిని ఏమంటారంటే సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ కూడా అంటారు. వీటిని సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ అంటే స్కెలిటన్ అనేది ఏమో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసి దాని సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ లో పెడతారు. సో ఆ సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ మళ్ళీ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు యాక్సెస్ చేసుకుని దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటారు. సో వీటన్నిటిని కలిపి సర్వీస్ ఎండ్ పాయింట్ అంటాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు కొన్ని టెర్మినాలజీ తెలుసుకోవాలి. ఏంటంటే సో సో నెక్స్ట్ డబ్ల్యూఎస్డిఎల్ నెక్స్ట్ యుడిడిఐ ఇలాంటి టెర్మినాలజీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సోప్ అంటేనేమో సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోగ్రామింగ్ ఆర్ ప్రోటోకాల్. నెక్స్ట్ వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ డబ్ల్యూఎస్డిఎల్ అంటే యూడిడి అంటే యూనివర్సల్ లైక్ యూనివర్సల్ డెవలప్డ్ డిస్కవరీ ఇంటర్ఫేస్ లైక్ యూనివర్సల్ డిస్కవరీ ఏంటంటే యూడిడి అంటే అబ్రివేషన్ చందు చెప్పండి. యా యూనివర్సల్ డిస్క్రిప్షన్ డిస్కవరీ ఇంటిగ్రేషన్ యూడిడి అంటే ఓకేనా. యూనివర్సల్ డిస్క్రిప్షన్ డిస్కవరీ ఇంటిగ్రేషన్ ఇవి ఏంటంటే డబ్ల్యూఎస్డిఎల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ స్కెల్టన్ రిలీజ్ చేస్తారు. ఆ స్కెల్టన్ రిలీజ్ చేసినప్పుడే డబ్ల్యూఎస్డిఎల్ అనే దాన్ని రిలీజ్ చేస్తారు. ఓకేనా. డబ్ల్యూఎస్డిఎల్ అనేది దాంట్లో ఉంటుంది. అంటే ఇదేంటంటే ఇది ఒక యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ బేస్ చేసుకొని సేమ్ యూఆర్ఎల్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీపుల్ యాక్సెస్ చేసుకుంటారు. అంటే ఇక్కడ యూఆర్ఎల్ అనేది కామన్ అంటే వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఏదైతే యాక్సిస్ బ్యాంక్ పీపుల్ డబ్ల్యూఎస్డిఎల్ రిలీజ్ చేస్తారో సేమ్ డబ్ల్యూఎస్డిఎల్ హెచ్డిఎఫ్సి పీపుల్ కూడా యాక్సెస్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ కి హెచ్డిఎఫ్సి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే హెచ్డిఎఫ్సి పీపుల్ కూడా ఒక డబ్ల్యూఎస్డిఎల్ రిలీజ్ చేస్తారు వాళ్ళ సాఫ్ట్వేర్ రిలేటెడ్. సో సేమ్ సాఫ్ట్వేర్ డబ్ల్యూఎస్డిఎల్ అనేదాన్ని ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ కూడా యాక్సెస్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి కామన్ కండి ఇప్పుడు మనం ఏమంటాము ఇది మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే చెన్నై ఫ్లైట్ ఎక్కితేనే మనం వెళ్ళగలుగుతాం, లేదా చెన్నై ట్రైన్ ఎక్కితేనే వెళ్ళగలుగుతాం. వేరే ట్రైన్ కానీ వేరే ఫ్లైట్ కానీ ఎక్కితే వెళ్ళలేము కదా. అట్లాగే అట్ సేమ్ టైమ్ మనం యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సిస్ బ్యాంక్ రిలీజ్ చేసిన డబ్ల్యూఎస్డిఎల్ మనం యాక్సెస్ చేసుకోవాలి. అట్ సేమ్ టైమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ యాక్సెస్ చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీపుల్ రిలీజ్ చేసిన డబ్ల్యూఎస్డిఎల్ మనం యూజ్ చేయాలి. సో ఇది కామన్ డిస్క్రిప్షన్. థియరిటికల్ గా మనం ఒక వెబ్ సర్వీసెస్ మనం ఏ విధంగా యూజ్ చేస్తామో, ఏ విధంగా మనం కామన్ గా యాక్సెస్ చేయాలనేది మనం థియరిటికల్ గా చెప్తున్నాము. థియరిటికల్ గా ఏదైనా డౌట్ ఉందండి ఉంటే ఇప్పుడు అడగండి, నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు డౌట్ ఏం లేదంటే నేను ప్రాక్టికల్ దానికి వెళ్తాను. ఎవరున్నారు? చందు, మీకు ఏమైనా డౌట్ ఉందండి థియరిటికల్ గా ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో? ఐఎమ్ ఫైన్ అండి. ఓకే. రవితేజ? ఐఎమ్ గుడ్ అంటే కొంచెం ప్రాక్టికల్ గా కూడా చెప్తాను. అంటే ప్రాక్టికల్ గా చెప్తాను. థియరిటికల్ గా అర్థమైపోతే మన ప్రాక్టికల్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఇంత మటుకు అర్థమైందా మనకి? అంటే మనం వెబ్ సర్వీసెస్ ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేది. ఓకే. నెక్స్ట్ సింధు ఉన్నారండి? ఉన్నానండి. ఏమన్నా థియరిటికల్ గా ఏమైనా డౌట్ ఉన్నాయా ఏమన్నా? ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. చెప్పండి, పర్లేదు. అంటే మీకు డౌట్ ఉంటే ఇంకో 1 minute 2 minutes మీరు అడిగిన దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ప్రాక్టికల్ గా, ఎందుకంటే థియరిటికల్ గా మనం పర్ఫెక్ట్ అయితేనే ప్రాక్టికల్ గా మనకు అర్థమైంది. లైక్ అంతా అర్థమైంది కానీ లైక్ చెప్పండి. లాస్ట్ కి చెప్పారు చూడండి డబ్ల్యూఎస్డిఎల్ లైక్ ఓకే. అది కొంచెం క్లియర్ గా. ఓకే అది నేను చెప్తానండి. ఓకేనా? ఓకే. శ్రావణి? నేను ఇప్పుడే లాగిన్ అయ్యాను. రికార్డింగ్ చూస్తా అండి శ్రీనివాస్. ఓకే. ఠాగూర్ కొత్తగా చూస్తున్నాను. ఎవరండి ఠాగూర్? నేను యాక్చువల్ సాయి.
ఓకే సాయి. ఓకే 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 ఫైన్. మీకు ఇప్పుడు నేను థియరిటికల్ గా చెప్పిన WSDL అంటే ఐ మీన్ వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అర్థమైందండి ఇది ఏమన్నా? వెబ్ సర్వీస్ కూల్ ఓకే ఐడియా ఉంది నాకు. ఓకే. సింధు మీకు WSDL అనేది మనం ప్రాక్టికల్ గా చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది మీకు. ప్రస్తుతానికి స్టబ్ స్కెలిటన్ అంటే మనం యాక్సెస్ చేస్తున్నాం అన్నట్టుగా ఇమాజిన్ లో ఉండండి. మనం ప్రాక్టికల్ గా చెప్పుకునేటప్పుడు మీకు అర్థమైంది. నేను ఇప్పుడు ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇందుట్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు మనం డెవలప్ చేయాల్సినవి ఒక క్లాస్ సింపుల్ గా ఒక వెబ్ అప్లికేషన్ ని నేను డెవలప్ చేస్తాను. వెబ్ అప్లికేషన్ ఓకే వెబ్ అప్లికేషన్ ని ఓకేనా. ఆ వెబ్ అప్లికేషన్ లో నా యొక్క సర్వీసెస్ ఏంటంటే ఎడిషన్ ఒకటి సబ్ ఇవి నా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా కానీ ఒక ఏటీఎం మిషన్కి వెళ్ళాం అనుకోండి, మనీ డిపాజిట్ చేస్తే ఏమైంది యాక్చువల్గా మన అకౌంట్ లో ఉన్న అమౌంట్ ప్లస్ న్యూగా యాడ్ అయిన అమౌంట్ అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము సంథింగ్ ఎడిషన్ చేస్తున్నాము. ఒకవేళ విత్డ్రా చేశాను అనుకోండి, యాక్చువల్గా నా అకౌంట్ లోని అమౌంట్ మైనస్ నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ అమౌంట్ సబ్ట్రాక్ట్ అవుతుంది. జనరల్ గా మనం రియల్ టైమ్ లో అంటే మనకి ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా కానీ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ మనం ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మన ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యూల్ ఈ 5 ఆపరేషన్స్ తోనే అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాకపోతే మనం ఏదో కొత్తగా మెథడ్స్ అవి ఇవి అనుకుంటా ఉంటాము. ఏ యొక్క అప్లికేషన్ అయినా చూడండి, ఎనీ అప్లికేషన్ ఆల్ అప్లికేషన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో నా యొక్క వెబ్ అప్లికేషన్ లో నేను ఒక క్లాస్ రాస్తున్నాను. ఆ క్లాస్ లో ఏంటంటే ఎడిషన్ అనేది ఒక మెథడ్, సబ్ట్రాక్షన్ అనేది ఒక మెథడ్. ఇది ఒక నా క్లాస్. అదేంటి నేను ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అంటే నేను సర్వీస్ ప్రొవైడర్ని. ఎవరైనా కానీ నా నా అంటే ఐ మీన్ ఎనీ కస్టమర్ అంటే ఎవరైనా కానీ యాక్సిస్ బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే వాళ్ళు ఈ సంథింగ్ రిక్వెస్ట్ పంపాలి. సో ఆ రిక్వెస్ట్ పంపాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, యాక్సిస్ బ్యాంక్ పీపుల్ అనే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్సిస్ బ్యాంక్ పీపుల్ నేను ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ సర్వీస్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీపుల్ కన్జ్యూమ్ చేస్తారు. అది ఎట్లా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా అండి. సో ఇక్కడ మనకి ఓపెన్ షో ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, మనకి ఇక్కడ ఏం ప్రాజెక్ట్స్ లేవండి. మనకి ఇప్పుడు స్టార్ట్ మనం ఫ్రెష్ గా చేస్తున్నాం మనం. సో నా యొక్క ప్రాజెక్ట్ పేరు ఏంటంటే వెబ్ అప్లికేషన్ నేను చేస్తున్నాను, డైనమిక్ వెబ్ అప్లికేషన్. యాక్సెస్ కాల్ సర్వీస్ ప్రాజెక్ట్ నేమ్ అండి, లేదంటే ప్రాజెక్ట్ పేరు ఐ మీన్ యాక్సిస్ బ్యాంక్ ప్రాజెక్ట్ పేరు కదా, యాక్సిస్ బ్యాంక్. డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఫినిష్. స్క్రీన్ కనపడుతున్నాను అందరికి? కనిపిస్తుందండి. ఓకే ఫైన్. ఒకసారి చూడండి, ఇందుట్లో ప్రాజెక్ట్ అయింది. ఎస్ఆర్సిలో నాకేం ఫైల్స్ లేవు, వెబ్ కంటెంట్ లో కూడా ఏం లేవు. ఒక వెబ్ ఐఎన్ఎఫ్ ఫైల్ ఉంది. వెబ్ ఐఎన్ఎఫ్ లో కూడా ఐ మీన్ web.xml ఫైల్లో కూడా సంథింగ్ డిఫాల్ట్ గా జనరేట్ అయిన కోడే ఉంది, అంతకు మించి ఏం లేదు నా దీంట్లో. ఓకేనా. ఇందుట్లో నేను ఒక ఐ మీన్ ఫస్ట్ ఒకటి నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా. ప్యాకేజ్ పేరు ఏంటంటే com.centlias.services. సో మనం ఇక్కడ
com.centliers.services. నా ప్యాకేజ్ నేమ్ ఏంటంటే ఇక్కడ com.centliers.services. ఓకేనా, అది ఎక్కడ స్టోర్ అయ్యింది? సర్వీస్ ఎస్ఆర్సి ఫోల్డర్లో స్టోర్ అయ్యింది. సో ఇక్కడ నేను ఎస్ఆర్సి ఫోల్డర్లో com.centliers.services లో ఒక క్లాస్ని రన్ చేస్తున్నాను. క్లాస్ పేరు ఏంటంటే కాల్ సర్వీస్. ఓకే, కాల్ సర్వీస్ మై క్లాస్ నేమ్. సో ప్యాకేజ్ నేమ్ ఆల్రెడీ తీసుకుంది, నేను అదే ప్యాకేజీలో ఉన్నాను కాబట్టి దీంట్లో నేనే మెయిన్ మెథడ్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఫినిష్. సార్ చూడండి, నా యొక్క ప్యాకేజ్ నేమ్ com.centliers.services. నెక్స్ట్ లైక్ ఒక క్లాస్ నేమ్ ఉంది అంతే. సో ఇందుట్లో నేను ఏం చేస్తున్నానంటే 2 మెథడ్స్ని యాడ్ చేస్తున్నా. పబ్లిక్ ఇంట్ యాడ్ int I comma int something I j, return I plus j. ఓకేనా, ఇది ఒక మెథడ్ క్లియర్గా ఉండాలంటే ఇది. నెక్స్ట్ పబ్లిక్ ఇంకో మెథడ్ సబ్ట్రాక్షన్ int sub int I comma int j. ఇందులో రిటర్న్ I మైనస్ j. ఓకేనండి. ఓకేనా, ఇందులో నేను ఏం రాశాను, ఇప్పుడు ఒక సర్వీస్ రెడీ చేశాను. ఆ సర్వీస్కి 2 మెథడ్స్ యాడ్ చేశా. కానీ దీంట్లో నాకు ఇప్పుడు ముందు సర్వర్ అనేది ఒకటి కావాలి. నాకు ఇది వెబ్ అప్లికేషన్ కదా, వెబ్ అప్లికేషన్కి సర్వర్ ఒకటి యాడ్ అవ్వాలి కదా. సో నేను టామ్క్యాట్ సర్వర్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఒక టామ్క్యాట్ రన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. సో టామ్క్యాట్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. ఒకసారి మనం ఏం చేసాము ఒకసారి చూస్తే, మనం టామ్క్యాట్ సర్వర్ని మనం యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ని రెడీ చేసాం. మన డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే యాక్సిస్ బ్యాంక్. సో ఈ యాక్సిస్ బ్యాంక్ వెబ్ ప్రాజెక్ట్లో నేను com.centliers.service అనే ఒక ప్యాకేజీ నేను రెడీ చేశాను, క్రియేట్ చేశాను. దానిలో నా యొక్క క్లాస్ నేమ్ ఏంటంటే కాల్ సర్వీస్ అనేది నా క్లాస్ నేమ్. ఇది నా ఇంటర్నల్ గా, నేను యాక్సిస్ బ్యాంక్ పీపుల్ కాబట్టి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ గా ఉన్న ప్రాజెక్ట్ కోడ్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్. సో ఈ కోడ్ అనేది వాళ్ళు ఎక్కడ కూడా బయటకు చూపించరు. లోపల ఏం వాడతాం, ఏ లాజిక్ వాడారు, లేకపోతే రిటర్న్ స్టేట్మెంట్ వాడారా, లేకపోతే system.out.println వాడారా, లేకపోతే కన్స్ట్రక్టర్ వాడారా, ఇలాంటి కోడ్ ఏం చూపారు. కాకపోతే ఏంటంటే ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ మన యాక్సిస్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనుకుంటే, ఈ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి సర్వీస్ ప్రొవైడింగ్ అంటాం. సో ఆ సర్వీస్ ప్రొవైడింగ్ ఎట్లా చేస్తాము ఇప్పుడు చూద్దాం అది. ఓకే, మనకేం లేదు కదండి ఇప్పుడు ఇంత మటుకు. ఓకేనండి అందరూ? శ్రావణి వింటున్నారండి? శ్రావణి వింటున్నానండి. ఓకే, సింధు అర్థమవుతుంది. ఓకే, ఇంత మటుకు మనం ఇప్పుడు దాకా అర్థమైంది కదా. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, జస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. ఆ ప్రాజెక్ట్ లో ఒక క్లాస్ రాసాం. అంటే ఇది ఇక్కడ ఉన్నది మనకి ఒకటే క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ అప్లికేషన్ లో 100 క్లాసెస్ ఉండొచ్చు. కాకపోతే 100 క్లాసెస్ నేను ఇప్పుడు ఎట్ ఏ టైం పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నా యొక్క యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న ఎంటైర్ ప్రాజెక్ట్ ఇదే అనుకోండి. సో నేను ఈ కోడ్ అనేది నేను అదర్స్ కి నేను చూపించకూడదు. కాకపోతే నేను సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. నేను ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ నేను ఏదైతే ఇచ్చానో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా యాక్సెస్ చేయాలంటే నేను ఇప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఆ సర్వీస్ నేను ఎలా ప్రొవైడ్ చేస్తాననేది చూద్దాం. ఇప్పుడు నేను చేసే సర్వీస్ ప్రొవైడింగ్ అని కన్జ్యూమ్ గానీ బేస్డ్ ఆన్ సోప్ వెబ్ అప్లికేషన్ అంటే సోప్ వెబ్ సర్వీసెస్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. అంటే సింపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ అనేది ఏంటంటే ఇట్ విల్ అలౌ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్. అంటే FTP కానీ, HTTP కానీ, ARP కానీ, ఇంకా మనకి ఉన్న అన్ని ప్రోటోకాల్స్ అన్నిటిని కూడా సోప్ యాక్సెస్ ప్రోటోకాల్ అనేది అలౌ చేసిద్ది. కాకపోతే ఏంటంటే
సోప్ ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దాని యొక్క బ్యాండ్‌విడ్త్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకునిద్ది. దానివల్ల ఏందంటే పెర్ఫార్మన్స్ అనేది కొంచెం తక్కువ ఉండిద్ది. కాకపోతే మనకి రెస్ట్‌ని మనం అర్థం చేసుకోవాలంటే సోపులో అంటే ఎర్లియర్ డేస్‌లో సోప్ ఎక్కువ వాడేవాళ్ళు. అట్ ప్రెజెంట్ ఏంటంటే రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీసెస్ ఎక్కువ వాడుతున్నారు. సో, నేను సోప్ వెబ్ సర్వీసెస్ ఈరోజు చూపిస్తాను. ఇందుట్లో ఉన్న పాజిటివ్‌నెస్ ఏంటి? ఇందుట్లో ఉన్న నెగెటివ్‌నెస్ ఏంటి? మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఇప్పుడు నేను డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ యొక్క ఎంటైర్ ప్రాజెక్ట్. జస్ట్ ఇమాజిన్. కాకపోతే ఇప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్ యొక్క సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. అంటే ఇఫ్ జస్ట్ ఇమాజిన్ ఐ యామ్ ద యాక్సిస్ బ్యాంక్ డెవలపర్. ఐ యామ్ ప్రొవైడింగ్ ద సర్వీస్ ప్రొవైడింగ్ టు అదర్ పీపుల్ టు యాక్సెసింగ్ ది యాక్సిస్ బ్యాంక్ కంటెంట్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ డేటాబేస్. ఓకే. దీనికి స్టెప్ ఏందంటే రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్. Right click on the project, go to new, other, go to web services, select web service, click next. ఓకే. ఇక్కడ మనం చూడాలండి. మనకి వెబ్ సర్వీస్ టైప్‌లో ఒక డ్రాప్ డౌన్ మనం చూస్తే బాటమ్ అప్ అప్రోచ్ అంటే బాటమ్ అప్ జావా బీన్ సర్వీస్, టాప్ డౌన్ జావా బీన్ సర్వీస్ అన్నాం. అంటే బాటమ్ అప్, టాప్ డౌన్ అంటే ఇప్పుడు మనం మన సర్వీస్ డెవలప్ చేసి అంటే ఐ మీన్ మన యొక్క బిజినెస్ లాజిక్ అనేది మనం డెవలప్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. టాప్ డౌన్ అంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటే అంటే సమ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనం ప్రొవైడ్ చేసేదాన్ని వాళ్ళ క్లయింట్ సైడ్ అంటే సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లయింట్ అనుకుంటే క్లయింట్ పీపుల్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. మనం ఏదైతే ఇచ్చామో అది వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. టాప్ డౌన్ అప్రోచ్ అంటేనేమో వాళ్ళే డెవలప్ చేసుకుని అంటే ఈ సర్వీస్ కన్స్యూమింగ్ కూడా ప్రొవైడింగ్ కూడా వాళ్ళే డెవలప్ చేయడాన్ని టాప్ డౌన్ అంటారు. కానీ ఎక్కువ రియల్ టైమ్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో బాటమ్ అప్ జావా బీన్స్ వెబ్ సర్వీసెస్ వాడతారు. సో, మనం బాటమ్ అప్ వెబ్ సర్వీసెస్ మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏందంటే ఇక్కడ మనం సర్వీస్ ఇంప్లిమెంటేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన మన యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనేది. దీనికన్నా మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చూడాలి. సర్వర్ అంటే టామ్‌క్యాట్ సర్వర్. నెక్స్ట్ ఇక్కడ వెబ్ సర్వీసెస్ టైప్. ఇక్కడ మనకి వెబ్ సర్వీసెస్ రన్ టైమ్ ఉంది కండి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? అపాచీ యాక్సెస్ 2, నెక్స్ట్ అపాచీ సిఎక్స్ఎఫ్ 2.x. ఇక్కడ అపాచీ యాక్సెస్ ని కూడా యాక్సెస్ 1 వెబ్ సర్వీసెస్ అంటాము. నెక్స్ట్ అపాచీ యాక్సెస్ 2 అంటే అపాచీ యాక్సెస్ టు వెబ్ సర్వీసెస్. నెక్స్ట్ సిఎక్స్ఎఫ్ 2.x. ఇందుట్లో ఏంటంటే బై డిఫాల్ట్ గా ఎక్లిప్స్ అపాచీ యాక్సెస్ ని ప్రొవైడ్ చేసింది. అంటే అపాచీ యాక్సెస్ అంటే అపాచీ యాక్సెస్ 1 అని కూడా అంటారు జనరల్ గా. యాక్సెస్ 1 అంటే బై డిఫాల్ట్ గా ఎక్లిప్స్ ఐడి ప్రొవైడ్ చేసింది. బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తుందంటే మనం ఎలాంటి జార్ ఫైల్స్ గానీ, ఎలాంటి ఇంటర్ఫేసెస్ గానీ, ఎలాంటి అబ్స్ట్రాక్షన్స్ గానీ, ఎలాంటి ప్యాకేజెస్ గానీ కూడా మనం యాడ్ చేసుకోక్కర్లేదు. అది అపాచీ యాక్సెస్ 2 గానీ, అపాచీ సిఎక్స్ఎఫ్ 2.x గానీ మనం ఒకవేళ యూజ్ చేస్తే ఫస్ట్ మనం ఒక లైబ్రరీ యాక్సెస్ టు యొక్క లైబ్రరీ యాడ్ చేసుకోవాలి. లేదా యాక్సెస్ టు యొక్క ప్యాకేజ్ యాడ్ చేసుకోవాలి. అపాచీ సిఎక్స్ఎఫ్ 2.x కూడా మనం లైబ్రరీ గాని, ప్యాకేజ్ గాని యాక్సెస్ చేసుకోవాలి. డిఫరెన్సెస్ ఏంటంటే అపాచీ యాక్సెస్ అయితేనేమో అంటే మనకు బై డిఫాల్ట్ గా వచ్చేది. యాక్సెస్ టు సిఎక్స్ఎఫ్ కి డిఫరెన్స్ ఏంటంటే మల్టీ థ్రెడింగ్, సింక్రనైజేషన్ ఇలాంటి వాటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి లేటర్ మనం తెలుసుకుందాము. అట్ ప్రెజెంట్ మనం బై డిఫాల్ట్ గా ఐ మీన్ ఎక్లిప్స్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం చూస్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మన సోర్స్ ఫైల్ రావాలి. సోర్స్ ఫైల్ కనబడట్లేదు ఏంటి ఇక్కడ? 1 minute. Right click on this one. Go to new,
author, next web service, next select web service. శ్రీనివాస్ గారు మీరు వెబ్ లో చూస్తారు. web service. నెక్స్ట్ ఆటోమేటిక్గా సోర్స్ రావాలి. సారీ, నేను తప్పు చేశాను. ఇక్కడ ఏంటంటే ఓకే, రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ కాదు, రైట్ క్లిక్ ఆన్ ద ఎస్ఆర్సి, లేదంటే రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్ ఉంది కదా, సోర్స్ డాట్, దీని మీద మనం చేయాలి. న్యూ ఆథర్ వెబ్ సర్వీస్ నౌ ఇట్స్ కమింగ్. సో ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇది బాటమ్ అప్ జావా బీన్ వెబ్ సర్వీసెస్, ఇవే కదా మనకు ఉంది బాటమ్ అప్. ఓకే, నెక్స్ట్ అపాచీ యాక్సెస్ 1 or 2 అది చెక్ చేసుకోవాలి. ఓకే ఫైన్. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ మీకు మనం ఇక్కడ ఏం అంటే ఆల్రెడీ మెథడ్ సెలెక్ట్ అయిన లేదు చూసుకున్నాం. ఒకసారి మీకు ఒకటే కావాలంటే ఒకటే సెలెక్ట్ చేసుకో, రెండు కావాలంటే రెండు చేసుకోవచ్చు. జనరల్గా అన్ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఓకే అన్ని చేసుకున్నాం. నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు మనం ఒకసారి వెబ్ కంటెంట్ లోకి వెళ్తే, ఇందాక మనకి వెబ్ డబ్ల్యూఎస్డి అని ఉందని మనకి ఏమన్నా సింధు ఉన్నారండి? సింధు లేదండి. మనం ఇంతకు ముందు మనం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు వెబ్ ఐఎన్ఎఫ్ వెబ్ కంటెంట్ లో అవి ఉన్నాయి. డబ్ల్యూఎస్డి అనే ఫైల్ ఉందా మనకి? లేదండి. ఒకసారి మళ్ళీ చూస్తానంటే నేను డిలీట్ చేస్తాను, ఇది ఒకసారి మళ్ళీ చూడండి, అది ఆటోమేటిక్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏం లేదు చూడండి, ఇక్కడ వెబ్ కంటెంట్ లో ఏం లేదు. ఓకేనా? మళ్ళీ మనం ఏదైతే క్లాస్ కి, మనం ఇప్పుడు ఈ క్లాస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు విత్ డ్రా క్లాస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ డ్రా లేకపోతే డిపాజిట్, అంటే విత్ డ్రా అంటే సబ్ట్రాక్షన్ క్లాస్, డిపాజిట్ అంటే ఎడిషన్ క్లాస్ అనుకుందాం. అంటే వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ పీపుల్ ఒక సర్వీస్ ప్రొవైడింగ్ చేస్తున్నారు. ఓకేనా? రైట్ క్లిక్ ఆన్ దిస్ వన్, గో టు న్యూ ఆథర్. ఓకేనా? నెక్స్ట్ వెబ్ సర్వీసెస్. నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్, టామ్క్యాట్ 7, అపాచీలో లైబ్రరీ అది ఉందా లేదు, ఓకే యాక్సెస్ 1, ఓకే ఫైన్. నెక్స్ట్ ఫినిష్. ఓకేనా? S2R. చూడండి డబ్ల్యూఎస్డి అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయ్యింది. ఓకేనా? మన ఫైల్ క్రియేట్ అయిందండి, చూసారా? ఈ ఫైల్ ఒకసారి ఓపెన్ చేస్తే మనం సోర్స్ కోడ్ ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ సంథింగ్ కాల్ సర్వీస్ అనేది లోకల్ హోస్ట్ సంథింగ్, దీని నుండి వీళ్ళు ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వీటికి ఏంటంటే పిక్చరల్ రిప్రజెంటేషన్, మనం యూఎంఎల్ యూనిఫైడ్ మోడల్ లాంగ్వేజ్ అంటాం కదండి. యూఎంఎల్ మీకు బీటెక్ లో వచ్చింది కదా యూఎంఎల్ అని, ఓకేనా? రాలేదా మీకు బీటెక్ లో? ఐ మీన్ మీరు సిఎస్సి కదా? వచ్చిందండి. నేను సిఎస్సి కాదండి. కదా, ఓకే యూఎంఎల్ అని ఉంటుంది. అంటే వాటిని మనం మెయిన్ క్లాసెస్ సబ్ క్లాసెస్ అట్లా మనం మ్యాప్ చేస్తాం కదా, సేమ్ ఇదే. కాబట్టి మనకి అప్పుడు అది ఈఆర్ డయాగ్రామ్స్ డేటాబేస్, ఇది యూఎంఎల్ డిఫరెంట్. ఓకే, సో మన కోడ్ చూడండి మెయిన్. ఇప్పుడు మనకి చూడాల్సింది ఏంటంటే ఈ కోడ్. ఈ కోడ్ లో మనం మన ప్యాకేజ్ నేమ్ ఏంటండి, మన ప్యాకేజ్ నేమ్ అక్కడ సింధు ఇందాక మీరు గమనించారా మనకి ప్యాకేజ్ నేమ్ ఏముందేడా? ఓకేనా? ఇప్పుడు మనం సర్వీస్ ప్రొవైడ్ చేసాం కదా, ఇప్పుడు మన యాక్సిస్ బ్యాంక్ పీపుల్ మన సర్వీస్ ప్రొవైడ్ చేసాము. టార్గెట్ నేమ్ ఏముందండి ఇక్కడ? service.centleons.com. అంటే మన ప్యాకేజ్ నేమ్ ఏంటి? com.centleons.services. అంటే ఇట్లా రివర్స్ ఆర్డర్ లో వచ్చింది కదా. మనం ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు కూడా org.comtech లేదా org.sindhu, మనం మీ యొక్క అప్లికేషన్ లో కూడా com.sindhu.something ఏదో పెట్టించాను నేను. అంటే మనం ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు రివర్స్ లో ఇస్తాము. ఇట్లా వెబ్ సర్వీసెస్ లో అది ఆర్డర్ లో లేదు. సపోజ్ మీరు గూగుల్ కి వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, com.google.some సర్వీసెస్ పెడతారు. అప్పుడు ఏమొచ్చింది మన వెబ్సైట్ లో www.services.google.com. ఓకే, అంటే రివర్స్ లో మనకి వెబ్ సర్వీసెస్ లో అది యూజ్ అయింది.
ఓకేనా? Yeah. మనం అక్కడ ప్యాకేజీలో Yeah. రివర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆటోమేటిక్ గా రివర్స్ ఆర్డర్ లో తీసుకునేది. ఓకేనా? నెక్స్ట్ Yeah. Okay. యాడ్ రెస్పాన్స్ ఇక్కడ చూడండి ఇంటిజర్ టైప్. నెక్స్ట్ Okay. మనం ఒక నిమిషం. Yeah. ఓకేనండి. ఇక్కడ మనకి Yeah. ఇక్కడ ఇదేమని చెప్పండి ఇది సడన్ ఇలా WSDL soap address. ఏం ఫస్ట్ చదవండి. WSDL WSDL soap address location. ఓకే. HTTP localhost 8080. Access Bank Services call service. అంటే ఇప్పుడు మన యొక్క అంటే ఇప్పుడు మనం ఇది WSDL అంటే వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే వెబ్ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చిన URL. నేను ఇందాక మీకు ఏం చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే ఫ్లైట్ గానీ హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే ట్రైన్ గానీ ఎక్కితేనే మనం వెళ్ళగలుగుతాం. ఓకేనా? Yeah. వేరే దగ్గరికి వెళ్ళలేము కదా. సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ పీపుల్ అంటే HDFC బ్యాంక్ పీపుల్ యాక్సిస్ బ్యాంక్ ని యాక్సెస్ చేయాలంటే ఈ WSDL లాంగ్వేజ్ ని మనం యూజ్ చేయాలి. అర్థమైందా? Okay. సో వాళ్ళకి Yeah, ఇది కావాలి. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక సోప్ వెబ్ సర్వీసెస్ లో మనం ఏదైనా సమ్ అదర్ థర్డ్ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళది యాక్సెస్ చేసుకోవాలంటే మనకి either WSDL అన్నా కావాలి లేదా URL అన్నా కావాలి. ఓకే, దాన్నే Okay. వెబ్ సర్వీస్ అండ్ WSDL సోప్స్ అడ్రస్ లొకేషన్ అంటాం. అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఎయిదర్ ఈ అడ్రస్ ఉన్నా సరిపోయింది, ఈ యూఆర్ఎల్ అన్నా సరిపోయింది, లేదంటే ఎంటైర్ ఈ యొక్క WSDL ప్యాకేజ్ కావాలి. Package ఓకేనా? service. ఎయిదర్ దిస్ Okay. ప్యాకేజ్ ఆర్ మనకి ఈ URL. యూఆర్ఎల్ ఈ రెండిట్లో ఏదన్నా సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలనుకుంటే Okay. రన్ యాజ్ జావా సర్వర్. So, ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఏది యూఆర్ఎల్? యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఓకేనా, కాపీ చేసుకొని ఇక్కడ మన ఇది ఇక్కడ ఉంది కదా, పేస్ట్ చేసి $WSDL. ఓకేనా? ఏముంది $? నేనేమి ఇచ్చిన సేమ్ యూఆర్ఎల్ కాపీ చేసి $WSDL ఇది క్లిక్ చేస్తే ఈ టైప్ ఆఫ్ XML నోటేషన్ ఇస్తే మన WSDL సక్సెస్ఫుల్ గా రన్ అయినట్టు. ఓకేనా? okay. మనకి Okay. మనం క్లిక్ చేసి మన ఇట్లా $WSDL అని ఇచ్చి అది అవ్వకపోతే మన యొక్క WSDL అనేది సక్సెస్ఫుల్ గా అవ్వలేదు. ఇది మటుకు Okay. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, యాక్సిస్ బ్యాంక్ పీపుల్ మన డెవలపర్స్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ పీపుల్ ఆల్రెడీ సమ్ కోడ్ ఉంది, దానికి మనం సర్వీస్ ప్రొవైడ్ చేసాం. మన సర్వీస్ ప్రొవైడింగ్ ఏంటంటే ఇక్కడ మనది సర్వీస్ ప్రొవైడింగ్ ఏంటి, ఇక్కడ మన కాల్ సర్వీస్ WSDL. ఐ మీన్ సోప్ ఇస్ ఎ టెక్నిక్. మన సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, కాల్ సర్వీస్ WSDL. అంటే ఓకే, మన స్కెల్టన్ ఏంటంటే ఇక్కడ మన స్కెల్టన్ అంటే కాల్ సర్వీస్ WSDL. అంటే ఇక్కడ మన దాన్ని సర్వీస్ ప్రొవైడింగ్ నే స్కెల్టన్ అంటాం, దాన్ని ప్రాక్సీస్ అంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో యూజ్ చేస్తా ఉంటారు. మనం అంటే సర్వీస్ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ పీపుల్ కాల్ సర్వీస్ WSDL ఇస్తారా, కాల్ సర్వీస్ జావా ఇస్తారా? సర్వీస్ ప్రొవైడింగ్ లో ఏది ఇస్తారు? Call service WSDL ఇస్తాం. ఇది ఇస్తారు. సో ఈ కాల్ సర్వీస్ జావా ఫైల్ అనేది ఎవరికి ఇవ్వరు, ఇస్తే కాల్ సర్వీస్ WSDL అని ఇస్తారు, లేదంటే WSDL రిలేటెడ్ URL అని ఇస్తారు. మనం ఆల్రెడీ చూసాం కదా యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ అని ఇస్తారు, రెండిట్లో ఏదైనా కానీ. సో మనం ఏంటంటే ఇప్పుడు మనమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే మనం సేమ్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి సరిపోయింది. అంటే జనరల్ గా యాక్సిస్ బ్యాంక్ పీపుల్ అనేది సపోజ్ వాషింగ్టన్ లో సో సమ్ సర్వర్ లో ఉండొచ్చు దాని యొక్క కోడింగ్. ఓకేనా? నెక్స్ట్ HDFC బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ న్యూ జెర్సీలో ఉన్న సర్వర్ లో ఉండొచ్చు. అది సర్వర్ అంటే ఏంది, అది ఒక కంప్యూటరే, కాకపోతే కంప్యూటర్ లో వాళ్ళు మెయింటైన్ చేసి ఉంచుతారు, డిప్లాయ్ చేసి ఉంచుతారు. 24/7 దాన్ని ఆన్ లో పెట్టి ఉంచుతారు. మనం ఆన్ లో ఉండబట్టి మనం యాక్సెస్ చేసుకుంటాం.
అంటే ఇప్పుడు జనరల్ గా సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ కన్స్యూమర్ అనేవి ఎక్కడా కూడా ఒకే మిషన్ లో ఉండవు. ఫస్ట్ Okay. పాయింట్ అర్థమైంది కదండి. సో మనం ఏంటంటే అంటే మన బిగినర్స్ అంటే స్మాల్ స్కేల్ పీపుల్ కాబట్టి మనం సర్వీస్ ప్రొవైడింగ్, కన్స్యూమింగ్ ఒకే అప్లికేషన్ అంటే ఒకే ఐడిలో మనం డెవలప్ ఉండవు. చేసుకుంటున్నాం. ఓకేనా? Okay, okay. ఇప్పుడు Yeah. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీపుల్ యొక్క ఒక ప్రాజెక్ట్ జనరేట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే సర్వీస్ కన్స్యూమింగ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీపుల్ యాక్సిస్ బ్యాంక్ యొక్క సర్వీస్ ని కన్స్యూమ్ చేసుకోవాలి. సో నేను ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే Okay. జస్ట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఓకేనా? Okay. Okay. ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాజెక్ట్, సెలెక్ట్ జావా, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, Okay. ఎస్ఆర్సి ఫినిష్. అంటే మన జనరల్ గా మనకి ఇక్కడ రెండు సిస్టమ్ లో చూపించడం కుదరదు కాబట్టి రెండు ఒకే ఐడిలో పెట్టి చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ వాళ్ళిద్దరి గురించి రెండు ఒక ఐడిలో ఉన్నప్పటికి కూడా ఒకదాని గురించి వేరే దానికి తెలియదు. ఓకేనా? హెచ్డిఎఫ్సి Okay. బ్యాంక్ చూడండి, Okay. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం లేదు. ఎస్ఆర్సి ఫోల్డర్ కూడా ఎంటీనే, జేఆర్ఈ కూడా ఎంటీనే. అవునా కదా? అవునండి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఒక యాక్సిస్ బ్యాంక్ కి ఇన్ఫర్మేషన్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సెస్ చేయాలంటే ఎయిదర్ యాక్సిస్ బ్యాంక్ యొక్క డబ్ల్యూఎస్డి అయినా తెలియాలి, లేదంటే యూఆర్ఎల్ అని తెలియాలి. URL అని. సో ఆల్రెడీ మనకి డబ్ల్యూఎస్డిఎల్ తెలుసు కాబట్టి, అంటే యూఆర్ఎల్ కానీ డబ్ల్యూఎస్డిఎల్ ఇంకా మోర్ అంటే డిక్లరేషన్ అంటే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది కాబట్టి మనం డబ్ల్యూఎస్డిఎల్ ని మనం కాపీ చేసుకుందాం. ఓకేనా? కాపీ Okay. ద డబ్ల్యూఎస్డిఎల్ అండ్ పేస్ట్ ఇన్ టు ద హెచ్డిఎఫ్సి బ్యాంక్. Okay. ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. డబ్ల్యూఎస్డిఎల్ ఏదైతే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారో ఆ యొక్క డబ్ల్యూఎస్డిఎల్ నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే రెండు ఒకే ఐడీలు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. రియల్ టైమ్ లో ఏం చేస్తాము, యాక్సిస్ బ్యాంక్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క డైరెక్టరీ ఇంటర్నెట్ లో మన గూగుల్ సెర్చింగ్ లో, అంటే యూట్యూబ్ లో మనం వీడియోస్ కానీ మూవీస్ కానీ ఎట్లయితే మనం సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటున్నామో అట్లాగే Okay. వాళ్ళ యొక్క వెబ్ సర్వీసెస్ అనేవి సమ్ ఇంటర్నెట్ లో యూడిడిఐ అంటే యూనివర్సల్ డిస్కవరీ డిస్క్రిప్టివ్ ఇంటర్ఫేస్ అన్నా కదా, దానిలో వాళ్ళు ప్లేస్ చేస్తారు వాళ్ళు. సో మనం అక్కడ గూగుల్లో సెర్చ్ చేసుకొని వాళ్ళ యొక్క వెబ్ సర్వీసెస్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అర్థమైనంత వరకు? Okay. సో ఇక్కడ నాకేంటంటే డబ్ల్యూఎస్డిఎల్ డైరెక్ట్ గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేసా సేమ్ ఐడిలో కాబట్టి. కానీ రియల్ టైమ్ లో మనం ఏం Okay. చేస్తాము, ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకొని అక్కడ వాడు ఎక్కడైతే ప్రొవైడ్ చేశాడో సర్వీస్ ప్రొవైడింగ్ ఆ డబ్ల్యూఎస్డిఎల్ ఫైల్ మనం కాపీ చేసుకొని మన యొక్క అప్లికేషన్ లో డంప్ చేసుకుంటాం. ఓకేనా? Okay. సో ఇక్కడ Okay. మనం డబ్ల్యూఎస్డిఎల్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇంతమటుకు ఓకేనా? Okay. Yeah. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు 1 minute. ఇప్పుడు మనం స్టబ్స్ ని జనరేట్ చేయాలి. సో అంటే ఇప్పుడు క్లయింట్ సైడ్ అంటే సర్వర్ ఇప్పుడు మన సర్వర్ సైడ్ ఉంది కదా, యాక్సిస్ బ్యాంక్ పీపుల్ డబ్ల్యూఎస్డిఎల్ ని ప్రొవైడ్ చేశారు. ఆ డబ్ల్యూఎస్డిఎల్ ని మనం యాక్సెస్ చేసుకున్నాము. ఆ యాక్సెస్ చేసుకున్నప్పటికీ అంటే అదేం డబ్ల్యూఎస్డిఎల్ కదా, దాని రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది మనకి యాక్సెస్ అవ్వాలి. సో యాక్సెస్ అవ్వాలంటే మనం స్టబ్స్ జనరేట్ చేయాలి. సో స్టబ్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకేనా? రైట్ క్లిక్ ఆన్ ద ఎస్ఆర్సి ఫోల్డర్. ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఏం లేదు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎస్ఆర్సి ఫోల్డర్ ఉంది కదా, ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి, ఓకేనా, రైట్ క్లిక్ ఆన్ ఎస్ఆర్సి ఫోల్డర్, న్యూ అదర్. ఇందాక మనం ఏం చేసామండి, వెబ్ సర్వీసెస్ లో వెళ్ళాం. ఓకేనా? వెబ్ సర్వీస్ అంటే ఏంటి? సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు. ఇప్పుడు మనం ఏంటి? కన్స్యూమర్ కదా, అంటే వెబ్ సర్వీస్ కన్స్యూమర్ మనం. అంటే ఎవరు? మనం క్లయింట్. అంటే వీఆర్ యాక్సెసింగ్ దట్ వన్. సో గో టు ద వెబ్ సర్వీస్ క్లయింట్. ఇందాక ప్రొవైడ్ చేసేటప్పుడు అయితేనే వెబ్ సర్వీస్, కన్జ్యూమ్ చేసుకుంటేనేమో వెబ్ సర్వీస్ క్లయింట్. ఓకేనా? వెబ్ సర్వీస్ క్లయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా, వెబ్ సర్వీస్ అంటే మనకి ఇక్కడ డబ్ల్యూఎస్డిఎల్ ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మనం ఆ సోర్స్ ఫైల్ మనం సెర్చ్ చేసుకుంటున్నాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డబ్ల్యూఎస్డిఎల్ ఫైల్ సెర్చ్ చేసుకుంటున్నాం.
ఓకేనా? ఓకే. ఒకవేళ సోర్స్ ఫైల్ మన ఓకే. డబ్ల్యూఎస్జిఎల్ లేదు. లేనప్పుడు ఏం చేస్తాము? ఆల్రెడీ యూఆర్ఎల్ ఉందన్నా కదా! ఆ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది ఈడ. ఓకే. ఓకేనా? మనకి డబ్ల్యూఎస్జిఎల్ ఫైల్ ఉంది కాబట్టి డబ్ల్యూఎస్జిఎల్ ఫైల్‌ని కాపీ చేసుకొని ఆ సోర్స్ ఫైల్‌ని నేను యాడ్ చేసుకున్నా. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి మనం? ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ సర్వీస్ డెఫినిషన్‌లో కాపీ పేస్ట్ చేస్తే సరిపోయిద్ది. ఓకేనా? ఓకే కాపీ అండి. పేస్ట్ చేశాను. ఇక్కడ యాహ్! కూడా మనం యాక్ యాక్సెస్ 1 కాదో చూసుకోవాలి. బై డిఫాల్ట్ యాక్సెస్ 1. ఓకే ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే ఫినిష్. చూడండి ఇందాక ఓకే. ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో మనకి ఇందాక మనం ఏమైనా క్రియేట్ చేసాం మనం ఏమన్నా? ఎస్ఆర్‌సి ఫోల్డర్ హ్మ్. ఎంప్టీగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమొచ్చింది యాహ్! చూడండి. చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయా లేదా? యాహ్! వచ్చాయండి. ఈ ఎవరు క్రియేట్ చేశారా? నేనేమైనా టైప్ చేశానా ఇప్పుడేమన్నా? నేనేం టైప్ చేయలేదు కదా! అహా! కానీ ఎవరు క్రియేట్ లేదండి. చేశారు ఇవి? ప్యాకేజ్‌లో వచ్చాయి. ఐ మీన్ లైక్ డబ్ల్యూఎస్‌టీఎల్. ఇప్పుడు మనం వెబ్ సర్వీస్ క్లయింట్‌లో మనం ఏదైతే యాక్షన్ చేసామో దాన్ని యాహ్! స్టబ్ క్రియేషన్ అంటాం. సో, ఎక్లిప్స్ ఐడీ అనేది డబ్ల్యూఎస్‌డిఎల్ ప్యాకేజ్ తీసుకొని ఇవి క్రియేట్ చేసేసింది ఆటోమేటిక్‌గా. యాహ్! అదే డబ్ల్యూఎస్‌టీఎల్ ఓకే. ప్యాకేజ్. ఇప్పుడు ఒకవేళ ఎక్లిప్స్ ఐడీ లేకపోతే ఈ ఈ ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మాన్యువల్‌గా టైప్ చేయాలొచ్చేది. నోట్‌ప్యాడ్‌లో మనం టైప్ చేసుకొని చేసినట్టు. అవునండి. ఓకే. ఓకే. సో, మనకి యాహ్! ఐడీ వల్ల కొంత వర్క్ తగ్గింది కదా! సేఫ్ జోన్‌లో ఉన్నాం కదా మనం. యాహ్! అండి. సో, స్టబ్స్ అనేవి జనరేట్ అయినాయి. సో, ఇందుట్లో ఇవన్నీ డిఫరెంట్ క్లాసెస్. సోప్ బైండింగ్, స్టబ్ అంటే కాల్ సర్వీస్, సోప్ బైండింగ్, స్టబ్ ఉంది కదండీ! ఇది మెయిన్ క్లాస్. యాహ్! ఓకేనా? ఓకే. రిమైనింగ్ క్లాసెస్ అనేవి ఏందంటే ఈ సోప్ బైండింగ్, స్టబ్ రిలేటెడ్ క్లాసెస్. సంథింగ్ దీని ఓకే. సిబ్లింగ్స్ లేకపోతే దీని రిలేటెడ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఒకసారి మీరు చూస్తానికి కోడ్ చూసుకోండి. మీరు జనరేట్ చేసినా మీకు తెలుస్తా ఉంటాయి. కాకపోతే మెయిన్ క్లాస్ అనేది ఓకే. ఏంటంటే కాల్ సర్వీస్, సోప్ బైండింగ్, స్టబ్. ఓకే. ఓకేనా? ఇది మెయిన్. ఓకేనా? యాహ్! ఇంత అండి. మటుకు ఓకే. ఓకేనా? ఆ? యాహ్! అండి. నెక్స్ట్ ఓకే. అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేసాము? యాక్సిస్ బ్యాంక్ పీపుల్ ఇచ్చిన డబ్ల్యూఎస్‌డిఎల్ ఫైల్‌ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మనం డంప్ చేసుకొని హెచ్‌డిఎఫ్‌సి ఫైల్ యాక్సిస్ బ్యాంక్ యొక్క స్టబ్స్‌ని మనం జనరేట్ చేసాం. ఓకే. ఓకేనా? అంటే స్టబ్స్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ సమ్ కోడింగ్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనం టెస్ట్ క్లయింట్ అనే ఒక క్లాస్‌ని మనం అంటే ఇప్పుడు మనం ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అంటే ఇదేంటి జస్ట్ సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ ఇవన్నీ. డబ్ల్యూఎస్‌డిఎల్ అనేది సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్. మనం ఏదైతే డబ్ల్యూఎస్‌డిఎల్ మనం యాక్సెస్ చేసుకున్నామో ఆ సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్. ఆ సర్వీస్ ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ ద్వారా మనం యాక్సిస్ బ్యాంక్ యొక్క స్టబ్స్ మనం క్రియేట్ చేసాం. కానీ ఈ స్టబ్స్ సరిపోతాయండి? మన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి స్టబ్స్‌కి సమ్ రిలేటెడ్ ఉండాలి కదా! టు యాక్సెస్ చేయాలంటే. యాహ్! సో, అవునండి. దానికి ఒక క్లాస్‌ని మనం జనరేట్ చేయాలి. ఆ క్లాస్‌ని మనం టెస్ట్ క్లయింటో లేకపోతే ఏదో ఒకటి మన ఇష్టం ఏదో ఒక క్లాస్ పెట్టుకొని ఒక మెయిన్ మెథడ్. ఓకేనా? ఓకే. టెస్ట్ క్లయింట్ ఓకే. టెస్ట్ క్లయింట్ ఓకే. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఓకే. ఓకేనా? ఓకేనా అండి? ఇప్పుడు మనం యాహ్! ఇదేంటంటే ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క కోడ్ ఇప్పుడు మనం చేస్తున్నాం. మనం ఈ ఈ ఈ క్లాస్ నుండి స్టబ్స్‌ని యాక్సెస్ చేసుకొని త్రూ స్టబ్స్ ద్వారా మనం యాక్సిస్ బ్యాంక్‌ని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. ఓకే. జావా యాహ్! డాట్ నెట్ డాట్ యూఆర్ఎల్ ఓకే. ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఈక్వల్ టు న్యూ జావా డాట్ నెట్ డాట్ యూఆర్ఎల్ ఆఫ్ డబుల్ కోట్స్ http colon double slash localhost 8080. ఓకే. మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక యూఆర్ఎల్ వచ్చింది కదా! ఇందాకడ ఏంటి ఆ యూఆర్ఎల్? మనం యాక్సిస్ బ్యాంక్‌లో ఒక యూఆర్ఎల్ చూసాం కదా! గుర్తుందా? 808 అని వచ్చింది సంథింగ్. లాస్ట్ సేమ్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి మనం. సర్వీస్ ఇది. లోకల్ హోస్ట్ హ్మ్. 808 యాక్సిస్ బ్యాంక్ సర్వీస్.
ఓకే, దీనికి ఇంటర్నల్ ప్యాకేజ్ కావాలి కాబట్టి ఓకే కంట్రోల్ షిఫ్ట్ ఓకే ఇవేంటంటే స్టబ్ లో ఉన్న ఇంటర్నల్ యాక్సెస్ టు జనరేట్ చేసిన స్టబ్ రిలేటెడ్ సర్వీసెస్.
ఓకేనా? సింధు ఉన్నారా? సింధు. యా శ్రీనివాస్ సార్ సింధు కాల్లో ఉన్నారు. ఓకే. అందరూ ఓకేనా? అందరూ రిలాక్స్ అయిపోయారా? ఏమో తెలియదు, నేను వింటున్నాను. సాయి సాయి ఉన్నారా? సాయి ఉన్నారా? ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ స్టబ్ రిలీజ్ చేసాము. ఐ మీన్ సర్వీస్ ప్రొవైడింగ్ డబ్ల్యూహెచ్ఎల్ రిలీజ్ చేసాము. ఆ డబ్ల్యూహెచ్జిఎల్ ని మన దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో యాడ్ చేసుకున్నాము. హెచ్డిఎఫ్సి లోను స్టెప్స్ రిలీజ్ చేసాం. ఓకేనా? ఏదైతే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారో దాన్ని తీసుకుని మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో స్టెప్స్ రిలీజ్ చేసుకున్నాం. ఇప్పుడు మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఏమంటాము రిలేటెడ్ మన బిజినెస్ లాజిక్ రాసాం. ఏంటంటే బిజినెస్ లాజిక్ సమ్ యాడ్ 10,10 అంటే 10,10 ఇస్తే మనకి ఇక్కడ ఐ మీన్ అడిషనల్ బిజినెస్ లాజిక్ ఇక్కడ ఏమైనా ఉందండి? మనకి ఏమన్నా ఇక్కడ చూడండి లైన్ లో 10,10 అని ఇచ్చాను. ఇక్కడ ఏమైనా ఎడిషన్ రిలేటెడ్ బిజినెస్ లాజిక్ ఏమైనా ఉంది ఇక్కడ మనకి? కాల్ చేశారు కదండి ఇప్పుడు మనం ఎడిషన్ ఆ మెథడ్ ని కాల్ చేశారు. అవును, మెథడ్ ని కాల్ చేసాం. ఇక్కడ మన బిజినెస్ లాజిక్ ఏం లేదు కదా, ఎడిషన్ ఎట్లా చేయాలి ఏంటంటే. ఏం లేదు సో ఈ బిజినెస్ లాజిక్ ఎక్కడ ఉంది? యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న కాల్ సర్వీస్ డాట్ జావాలో ఉంది. ఎక్కడ మంది? ఇదే కదా మన జావా. ఇక్కడ ఉంది కదా, అంటే మన 10,10 అంటే 10 ఇక్కడ ఉన్న పారామీటర్ ఐ వాల్యూ 10 జే వాల్యూ 10 వచ్చి ఇక్కడ మనకి 10+2 10 అని 20 అని ఇక్కడ అయ్యిద్ది. ఈ వాల్యూ మళ్ళీ రిటర్న్ చేసిద్ది ఎక్కడికి? మనకి టెస్ట్ డాట్ క్లయింట్ కి. రిజల్ట్ వాల్యూ ఏమైంది? మన యాక్సిస్ బ్యాంక్ లో రిటర్న్ వాల్యూ ఏదైతే పాస్ అయ్యిందో ఆ వాల్యూ రిజల్ట్ కి వచ్చింది. అవునా కదా? అంతే. నెక్స్ట్ సబ్ వాల్యూ కూడా అంతే. అంటే సబ్ వాల్యూ కూడా ఇక్కడ నుండి యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న సబ్ మెథడ్ కి వెళ్ళి అక్కడ సంథింగ్ బిజినెస్ లాజిక్ పెర్ఫామ్ చేసుకొని అక్కడ ఏదైతే రిటర్న్ చేసిందో ఆ వాల్యూ వచ్చి సబ్ రిజల్ట్ లోకి వచ్చి స్టోర్ అయింది. అవునా కదా? అంతే కదా? సో ఇది మన బిజినెస్. ఇప్పుడు ఏంటంటే మనం యాక్సిస్ బ్యాంక్ అనేది ఒక అప్లికేషన్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది వేరే అప్లికేషన్. అంటే మనం హెచ్డిఎఫ్సి అప్లికేషన్ నుండి యాక్సిస్ బ్యాంక్ యొక్క అప్లికేషన్ లో ఉన్న మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకున్నాం. త్రూ వాట్? త్రూ మనం సోప్ వెబ్ సర్వీసెస్. అర్థమైంది కానీ ఇప్పుడు మీకు? అంటే నేను ఇంకా రన్ చేయలేదు, ఇప్పుడు రన్ చేస్తాను. ఆల్రెడీ రన్నింగ్ లో ఉందో లేదో చూసుకోవాలి మనం. అంతే, జస్ట్ రన్నింగ్ లో ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ మన ఇది ఉంది కదా, స్టబ్ లింక్, డబ్ల్యూహెచ్డిఎల్ లో ఉన్న లింక్. ఈ లింక్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి ఇది యాక్టివ్ లో ఉందో లేదో చూసుకోవాలి మనం. ఎప్పుడు ఇది యాక్టివ్ లో ఉంటే $డబ్ల్యూహెచ్డిఎల్. సో మనం అక్కడ రన్ చేస్తే రన్ అయ్యింది మనది. ఇప్పుడు ఇదేంటి? ఇది యాక్సిస్ బ్యాంక్. మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రన్ చేసుకోవాలి మనం. రన్ ఆన్ జావా అప్లికేషన్ ఏమొస్తుంది ఇక్కడ? సంథింగ్ థ్రెడ్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ అడ్మిన్ డాట్ జావా. Ctrl+Shift+S. అలాగే లేదు కదా. వచ్చింది కానీ అవుట్పుట్ మనకి. సాయి వచ్చింది కదా, కింద కనపడుతుందా? కింద అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ వస్తుంది. ఈజ్ ఓకే, నేను సరిగ్గా చేయలేదు. ఓకే చూడండి. ఈజ్ ద అడిషన్ రిజల్ట్ ఈజ్ 20 అండ్ సబ్ట్రాక్షన్ రిజల్ట్ ఈజ్ 10. యాక్చువల్గా ఇప్పుడు ఎడిషన్ కి సంబంధించిన మన బిజినెస్ లాజిక్ ఏది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్డిఎఫ్సి కస్టమర్ యాక్సిస్ బ్యాంక్ లో ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తే, అంటే మనకి ఇక్కడ ఏదైతే మెథడ్ కాలింగ్ ఉందో ఈ కాల్ మెథడ్ యాక్సిస్ బ్యాంక్ ఐ మీన్ ఇప్పుడు మన సపోజ్ యాక్సిస్ బ్యాంక్ అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో యాక్సెస్ చేస్తే ఇతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ రిక్వెస్ట్ పంపించి అక్కడున్న బిజినెస్ లాజిక్ పెర్ఫామ్ చేసుకొని మన యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు సమ్ రిజల్ట్ రిటర్న్ చేస్తారు కాబట్టి ఆ రిటర్న్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అర్థమైంది ఇప్పుడు?
ఇప్పుడు మనం ఏం చేసాము, యాక్సిస్ బ్యాంక్ యొక్క కస్టమర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనీ సంథింగ్ యాక్సెస్ చేస్తున్నాడు, సంథింగ్ ఎల్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు ఏం చేస్తున్నాడు, యాక్సిస్ బ్యాంక్ వాడు ప్రొవైడ్ చేసిన డబ్ల్యూఎస్డిఎల్ బేస్ చేసుకుని రిక్వెస్ట్ పంపించాడు యాక్సిస్ బ్యాంక్ కి. యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న యాడ్ మెథడ్ కి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళి అక్కడ పెర్ఫార్మ్ అయ్యి అక్కడ ఉన్న మెథడ్ రిటర్న్ ఏదైతే చేస్తుందో రిజల్ట్ వాల్యూ, ఆ రిజల్ట్ వాల్యూ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉన్న ఐ మీన్ డిస్ప్లే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అర్థమైందండి ఇప్పుడు? యా అర్థమైందండి. ఓకే రవితేజ, రవితేజ రవితే అతనికి ఏదో కాల్ వచ్చింది. ఓకే చందు ఉన్నారండి? అర్థమైందండి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ శ్రావణి ఉన్నారండి? ఓకే ఫైన్. సో మీకు ఇంత మటుకు అర్థమైంది కండి ఇది మనం ఏం చేసాం ఏంటనేది. సో మరి ఇదే అప్లికేషన్ మీకు పాస్ చేస్తే మీరు చేయగలుగుతారా? షూరా? మరి ట్రై చేస్తాము. ఇప్పుడు మీరు ట్రై చేయండి. నేను ఇప్పుడు మీకు డాక్యుమెంట్ పంపిస్తాను, వర్డ్ డాక్యుమెంట్. ఓకేనా? ఈ వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చేసుకొని మీకు స్టెప్ బై స్టెప్ కూడా డెవలప్ చేసి ఉంచాను. ఇది మీరు బేస్ చేసుకుని నాకు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు 3:30 ఇప్పుడు 3:30 అయింది. నేను ఇమీడియట్ గా అన్ని సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ కూడా మీకు ఆ వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, అది పాస్ చేస్తాను. మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది అంతే, ఫస్ట్ టైం కాబట్టి మీకు చేసేది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఈ రిజల్ట్ చూపిస్తారు అందరూ. జస్ట్ ఏం లేదు, మీకు ఫీల్ మనకి ఏదైనా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ రేపు చెప్పుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ రోజు సోప్ మీద ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి. ఓకే చందు చేస్తారండి? రవితేజ రవి వచ్చారండి? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ సాయి ఏం చేయాలో కొంచెం మళ్ళీ చెప్తారండి? ఏంటి నేను చెప్తాలే రవి నీకు. సాయి సరే అన్న. సరే. ఇప్పుడు మీకు గ్రూప్ మెయిల్ పెడతాను నేను, మీరు మాత్రం కంపల్సరీగా చేసి ఒక హాఫ్ అన్ అవర్ లో నేను అందరి స్క్రీన్ చూస్తాను, మీరు చూడండి. జస్ట్ మనకి రిజల్ట్ అనేది రావాలి. ఓకేనా? ఓకే నేను ఇప్పుడే షేర్ చేస్తాను, మీరు చేయండి కొంచెం. ఓకే. సింధు వచ్చిందండి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను.